దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆకాంక్ష క్యాటరింగ్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ వేణుమాధవ్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఆకాంక్ష అనే క్యాటరింగ్ సంస్థని ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తూ, ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆకాంక్ష క్యాటరింగ్స్ అధినేతగా, చైర్మన్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. అశ్వపుర వేణుమాధవ్, ఆకాంక్ష క్యాటరింగ్, సిఎండి, జనగాం, ఉమ్మడి వరంగల్, జనగాం. అమ్మ పేరు శారద, నాన్న పేరు డాక్టర్ వెంకటయ్య. నాన్నగారు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. అంటే బ్లడ్ గ్రూప్, బ్లడ్డే ఆ బ్లడ్లే ఉంది. కష్టపడేది 10 మందికి సహాయం చేయాలి, మనం తినాలి, 10 మందికి తినిపించాలని ఆకాంక్ష. అందుకే ఆకాంక్షతోనే మనం ఆకాంక్ష క్యాటరింగ్ అని పెట్టాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. నేను 10th వరకు వచ్చి జనగాంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చి వరంగల్, డిగ్రీ వచ్చి హైదరాబాద్లో. ఉద్యోగం అంటూ ఎక్కడ చేయలేదు. రాగానే అసలు ఫస్ట్ మనకు హైదరాబాద్ రావాలంటే ఫస్ట్ మన భోజనం ఉండాలి. తిండి లేని మనం బ్రతకలేం కాబట్టి ఫస్ట్ హోటల్లో పనిచేసాను. ఆ హోటల్లో తర్వాత చిన్న క్యాటరింగ్లో పనిచేశాను. ఆ క్యాటరింగ్లో పనిచేసి ఆ క్యాటరింగ్లో నాణ్యత మంచిగా చూసి పెంచుకొని క్యాటరింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలు అయింది. పెట్టుబడి అంటూ ఏం లేదు, నా కష్టమే పెట్టుబడి. ఫస్ట్ క్యాటరింగ్లో నా ఇన్కమ్ అంటూ ఏం లేదు. దాంట్లో నేను కష్టపడమే స్టార్టింగ్ మనం కష్టపడే చేసాం తప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం పెట్టలేదు క్యాటరింగ్లో. అప్పుడు ఏంటంటే ఇంత వ్యవస్థ లేదు కదా, కాబట్టి అప్పుడు ఏం పెట్టలేదు ఇన్వెస్ట్మెంట్. సక్సెస్ అనేది ఒకటే, యూత్కైనా ఎవరికైనా చెప్పేది, ఏదైనా ఒక కూర టేస్ట్గా ఉండాలంటే అలా అన్నీ ఉండాలి. ఉప్పు, కారం, లాస్ట్కు మనకు నచ్చని ఉప్పు కూడా ఉప్పు ఉండాలి, సరిగ్గా ఉండాలి, కారం సరిగ్గా ఉండాలి. ఈ బిజినెస్ చేసేటప్పుడు కూడా అన్నీ మనకు ప్రేమ, అనురాగం, కోపం అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఏ బిజినెస్ అని డెవలప్ అవుతుంది. కొందరు బిజినెస్ సక్సెస్ కారంటే వారికి ఒకటే కోపం ఉంటుంది, లేదా ఒకటే ప్రేమ ఉంటుంది, లేదా ఒకటే జాలి ఉంటుంది. జాలి, ప్రేమ అన్నీ ఉండాలి, కానీ అన్నీ సమపాలంగా ఉన్న రోజే బిజినెస్ నడుస్తుంది నా అభిప్రాయం. దాంతోనే ఈరోజు సక్సెస్ మార్గంలో ఉన్నానంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి. ఫస్ట్ మనం తట్టుకున్న రోజే మనం డెవలప్ అవుతాం. కస్టమర్లు కూడా అన్ని రకాల కస్టమర్లు ఉంటారు. ఎంత ఎక్కువ మన కస్టమర్లు ఇబ్బంది పెడతారో మనం సక్సెస్ మార్గంలో ఉంటాం. చాలామంది ఇబ్బంది పెట్టారనుకోండి పక్క జరిగిపోతారు. అలా కాదు, ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో మనం అక్కడే సక్సెస్ అవుతాం. దాదాపు ఇప్పుడు 5 బ్రాంచులు ఉన్నాయి. ఒకటి గచ్చిబౌలిలో ఉంది, ఇంకోటి కొండాపూర్లో ఉంది, ఒకటి శ్రీనగర్ కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్లో ఉంది, ఒకటి సికింద్రాబాద్లో ఉంది. అంటే దాదాపు ఉన్నారు, పనిచేస్తున్నారు, చాలామంది పనిచేస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. అందరికి కూడా ఉన్నారు చాలామంది. అంటే క్వాలిటీలో ఏంటంటే మనం ఒకటే అండి, మనం చేసే పనిలో క్వాలిటీతో పాటు మనం ఈ ఫుడ్ ఎంత ఆరోగ్యానికి సంబంధించింది, హెల్త్ సంబంధించింది. ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర రిఫైండ్ ఆయిల్ ఏది వాడినా కదా రీటైం వాడడం. మళ్ళీ అంటే ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ మేము యూజ్ చేయము. కిచెన్లో కూడా శుభ్రంగా ఉంచుతాం. ఎప్పుడు కూడా ఐటెం కూడా ఎప్పుడు డబుల్ ఈటింగ్ చేయం. అంటే ఒక ఐటెం చేశాక డబుల్ ఈటింగ్ చేయం. ఈరోజు వాడింది సాయంత్రం కానీ పొద్దున కానీ అలా ఎప్పుడు ఏ ఐటెం కూడా వాడం. ఏదైనా ఫ్రెష్గానే అందిస్తాం టోటల్గా. ఇంకోటి కస్టమర్కి కూడా మా క్వాలిటీ అంటే మా కస్టమర్లకి దాదాపుగా ఇప్పుడు ఎవరైతే మేము పెళ్ళిళ్ళు చేసామో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పిల్లల పెళ్ళి కూడా మాకే ఇస్తున్నారు. 2వ తరం కూడా మాకే ఇస్తున్నారు. 3వ తరం కూడా మాకు ఇవ్వాలని ఆకాంక్ష. అంటే ఒక్కటే, మనం ఫుడ్ అనేది మంచి క్వాలిటీ, మంచి సర్వీసు, మంచి హాస్పిటాలిటీ సర్వీస్ ఇస్తే ఏ బిజినెస్ అయినా డెవలప్ అవుతుంది. మా ఆకాంక్ష అదే కారణం. మంచి ఆరోగ్యం, మంచి నాణ్యతన ఫుడ్ ఇవ్వాలనే ఈ ఆకాంక్ష. కాబట్టి ఈరోజు సక్సెస్ మార్గంలో ఉన్నాం. 30 years జర్నీ నాకైతే అంటే నేను ఈ బిజినెస్ నేను ఇష్టపడ్డాను కాబట్టి, ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ కష్టం అనిపించాల. ఇష్టపడ్డ బిజినెస్ అంటే ప్రజల్లో ఎక్కడైనా సరే డబ్బులు లాభం వచ్చినా రాకపోయినా వేణుమాధవ్ భోజనం బ్రహ్మాండంగా పెట్టారు. భోజనం బ్రహ్మాండంగా ఉంది. కడుపు నిండా తిన్నాను చాలా రోజులకు కూడా. ఈరోజు కడుపు నిండా భోజనం చేసిన వాళ్ళు చెప్పే మాటల్లోనే ఎంతో డబ్బు సంపాదించినట్టు ఉంటుంది, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే 10 మందికి మనం భోజనం పెడుతున్నాము. ప్రపంచంలో ఎంత డబ్బున్నా ఇంకా కావాలంటారు, కానీ భోజనం దగ్గరికి వస్తే చాలు అంటారు. అది చాలు. ఆ పేరుంది ఈరోజు ఆకాంక్ష అంటే ఒక నేమ్ ఉంది. కాబట్టి హ్యాపీగా ఉన్నాం ఈరోజు కూడా. జీవితంలో అంటే నే ఉద్దేశంలో ఇంత పెద్దవాడిని అయితే ఎప్పుడూ అనుకోలే. దీనికి కారణం అంతా కూడా మా కస్టమర్స్, మా పేరెంట్స్,
మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఈరోజు ఇంత డెవలప్ అయినాను. ఏ రోజు కూడా అంటే ప్రపంచంలో మనం ఏ వ్యక్తి కూడా ఈ లెవెల్ నేను వస్తాను ఆలోచించుకొని వచ్చాడనుకో ఏ వ్యక్తి సక్సెస్ కాడు. మన మార్గంలో మనం పోతూనే ఉండాలి. మనం చేసే పని కరెక్ట్గా ఉందనుకో మనం ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటాం. కానీ నేను డెవలప్ కావాలి, బాగా డెవలప్ కావాలి, డబ్బులు సంపాదించాలి ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో ఎప్పుడు సక్సెస్ కారు. మనం పని చేసుకుంటూ పోతూనే సక్సెస్ అవుతాం. భార్య పేరు అరవిందాదేవి, పెద్ద అబ్బాయి అక్షిత్ మాధవ్, చిన్న అబ్బాయి హర్షిత్ మాధవ్. పెద్ద అబ్బాయి బిజినెస్ చూస్తున్నాడు, చిన్నవాడు ఇప్పుడు చదువుతున్నాడు. మిస్సెస్ అంతా ఇక్కడ కిచెన్ అవన్నీ చూసుకుంటారు, హౌస్ కిచెన్ అంతా చూసుకుంటారు. మా విద్యలు మా పేరెంట్స్కే, ఎవరైనా పేరెంట్స్కే. ప్రపంచంలో దేవుడి కన్నా, నా ఉద్దేశంలో దేవుడి కన్నా గొప్పవాడు తల్లిదండ్రులు. ఇంట్లో దేవుడి గుడి లేకున్నా పర్లే కానీ తల్లిదండ్రుల గుడి ఉంది, అది ఇంపార్టెంట్. వాళ్ళు లేకుంటే మన జీవితమే లేదు, తల్లిదండ్రులు లేకుంటే మనమే లేము.